హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే మెన్షన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని అయితే నాతో షేర్ చేయవచ్చు. మీరు ఏ విధంగా నాకు పంపించాలి అని అంటే మీ పేరు, మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి రాస్తున్నారు అనేది 2 లైన్స్లోనైతే మెన్షన్ చేయండి. దానివల్ల నేను చదవడానికి ఈజీ అవుతుంది. అది హర్రరా, థ్రిల్లరా, లేదంటే బ్లాక్ మ్యాజిక్ అనే దాని గురించి. ఆ తర్వాత మీ స్టోరీని అయితే రాసుకురండి. లేదండి మరి మేము ఇలా స్టోరీ రాసి పంపించలేమనుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకైతే వాయిస్ మెసేజ్ పెట్టవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు ప్రియదర్శిని. అప్పుడు నాకు 3 ఏళ్ల వయసు అయితే ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్తోని ఆడుకుంటున్నాను. చిన్నతనంలోని మీ అందరికీ తెలిసిందే కదా, మరి దాక్కునే ఆటలు మనం ఎన్నోసార్లు ఆడే ఉంటాం. అలాగే మేము కూడాను సాయంత్రం 5:30, 6 అవుతుంది. ఆ సమయంలోనైతే ఆడుకుంటున్నాం. మా ఇంటి వెనకాతల ఒక పెద్ద నొయ్యి అయితే ఉండేది. అది కూడా బాగా పాడుబడి ఉండేది. అటుపక్క ఎవ్వరం వెళ్ళేవాళ్ళం కాదు. అంతేకాదు, మా అమ్మ నాకు ఎన్నోసార్లు చెప్పింది, నువ్వు చిన్నపిల్లవు కదా, అటుపక్క వెళ్ళకమ్మా అని చెప్పి. సరేనంటూ నేనెప్పుడూ అటుపక్క వెళ్ళేదాన్ని కాదు. కానీ ఆ రోజు ఎందుకనో ఆడుతూ ఆడుతూ అటుపక్క అయితే వెళ్ళవలసి వచ్చింది. నేను దాక్కొని ఆ నూతి వైపు అయితే వెళ్ళిపోయా. అనుకోకుండా కాళ్ళు జారి ఆ నూతిలో పడిపోవడం అనేది కూడా జరిగింది. అంతే, నాకు ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు. కళ్ళు తెరిచి చూసేసరికి నాకంతా అయోమయంగానైతే ఉంది. నా ఒళ్ళంతా ఒక్కసారిగా బిగుసుకుపోయినట్టుగా అయిపోయింది. నా కళ్ళకి తెలుపు రంగే కానీ ఇంకేమీ కనిపించట్లేదు. ఎక్కడో పైలోకాల్లో విహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంతేకాదు, నేను అప్పుడు 20 ఏళ్ళు, చాలా అందంగా ఉన్నాను. నేను ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా, వెతుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరి కోసమో అర్థం అవ్వట్లేదు, కానీ మనసంతా ప్రేమతోని నిండిపోయింది. మరి నన్ను నేను అలా చూసుకునేసరికి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక్కసారిగా ఏదో లోకానికైతే వెళ్ళిపోయా. నాకంతా కూడా గుర్తుకు వస్తుంది. నా పూర్వజన్మది. నేనప్పుడు 20 ఏళ్ళు, ఎలా చనిపోయానో, ఏం జరిగిందో అంతా గుర్తుకు వచ్చేసింది. నా పేరు పూజ. నన్నెవరో వెనక నుంచి పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈలోగా నన్నెవరో కొడుతూ, అమ్మా ప్రియా, లెగమ్మా, లెగు, సృహలోకి రా అంటూ ఎవరో లేపుతున్నారు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను మళ్ళీ అదే రూపంలోని చిన్నపిల్లగానైతే ఉన్నాను. నాకు కావలసిన వాళ్ళందరినీ కూడా వదులుకొని ఎక్కడికో వచ్చేసాను. వాళ్ళందరూ వెళ్ళిపోయినందుకు, దూరం అయిపోయినందుకు ఎంతో బాధగా ఉంది. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను ఇక్కడ ఉండకూడదు. ఏంటి ఇలా ఉన్నాను? నన్ను ఎవరైనా నా ఇంటికి తీసుకువెళ్ళిపోండి అంటూ ఏడుపు మొదలు పెట్టేశాను. అంతే, మా అమ్మ నాన్న, ఏమైంది తల్లి నీకు, ఏమైందమ్మా అంటూ నన్నైతే లోపలికి తీసుకువెళ్ళిపోయారు. ఈ జన్మలోని వాళ్ళు నాకు అమ్మ నాన్న అయి ఉండొచ్చు, కానీ నాకు మటుకు నా పూర్వజన్మలో ఉన్న అమ్మా నాన్నే గుర్తుకు వస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో, నా శివ ఎలా ఉన్నాడో అని శివని తలుచుకుంటున్నాను. శివ నేను గాఢంగా ప్రేమించుకున్నాం. ఇద్దరికీ కూడా పెళ్లి చేయడానికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మేము చక్కగా ఉండేవాళ్ళం. అలాంటిది అనుకోకుండా కాలం మా మీద పగబట్టి మమ్మల్ని వేరు చేసింది. నా శివ ఎక్కడున్నాడు అని లేచి కూర్చొని శివ శివ అంటూ గట్టిగానైతే ఏడ్చేస్తున్నాను. అమ్మ ప్రియదర్శిని, ఏమైంది తల్లి నీకు అంటూ భయపడుతూ మా అమ్మ అయితే నా ఒళ్ళంతా వెతికేస్తుంది, ఎక్కడైనా దెబ్బలు తగిలాయేమోనని. అంతేకాదు, వెంటనే దిష్టి మూట తీసుకువచ్చి దిష్టి తీసి బయటికి అయితే విసిరేసి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికైతే వచ్చేసింది. మా నాన్న నన్ను పట్టుకొని ఏడ్చేస్తున్నారు. ఎంత పని జరిగిపోయింది, నువ్వు బయటికి వెళ్ళొద్దు తల్లి, ఇంకెప్పుడు వెనక్కి అయితే వెళ్ళొద్దు, ఈ ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి అయితే వెళ్ళిపోదాం అని భయపడుతూ మాట్లాడుతున్నారు. నాకు మటుకు వాళ్ళ మాటలు ఏమీ అర్థం కావట్లేదు, వినిపించట్లేదు. నేను వెంటనే మా ఇంటికి వెళ్ళిపోవాలి, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి అంటూ గట్టిగానైతే ఏడ్చేస్తున్నాను. ఏంటంటున్నావు తల్లి, నీ మాటలు ఏమీ అర్థం కావట్లేదు అని అంటే, మీరు మా అమ్మ నాన్న కాదు, నాకు వేరే అమ్మ నాన్న ఉన్నారు, నాకు వేరే ఇల్లు ఉంది అంటూ. మా నాన్నగారి పేరు విష్ణు శర్మ.
ఆ అమ్మగారి పేరు లక్ష్మీ శరణ్య. వాళ్ళిద్దరూ కూడా నన్ను బాగా చూసుకుంటారు. వాళ్ళు పలానా చోట అయితే ఉంటారు అంటూ వాళ్ళ పుట్టుపూర్వత్రాలన్నీ కూడా చెప్పేస్తుంది. కానీ వీళ్ళకి మటుకు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే 3 ఏళ్ల పిల్లకి ఏమంత స్పష్టంగా నోరు తిరుగుతుంది చెప్పండి. అయినప్పటికీ కూడాను వాళ్ళు అర్థం చేసుకొని, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, మాకేమీ అర్థం కావట్లేదు అంటూ భయపడిపోతూ మళ్ళీ వాళ్ళే ఇలా అనుకుంటున్నారు. నూతిలో పడిపోయింది కదా, నీళ్లు లేవు కదా, దానివల్ల తలకి ఏమైనా గాయమైందేమో, అందుకే ఇలా మాట్లాడుతుందేమో, పిల్లకి ఏమైపోతుందో ఏంటో అని భయపడిపోతున్నారు. అప్పటికే వాళ్ళ నాన్నకి ఒక చిన్న బట్టల వ్యాపారం అయితే ఉండేది. మరి వాళ్ళు ఆ ఇల్లు కాకుండా మరొక ఇంట్లోకి అయితే అద్దెకి దిగిపోయారు. ఒక నెల రోజుల గడువులోనే ఇదంతా కూడా జరిగిపోయింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను ప్రియ మటుకు అలానే మాట్లాడుతుంది. ఎన్ని రకాలుగా నచ్చజెప్తున్నా కూడాను వాళ్ళ మాటలు అయితే అస్సలు వినేది కాదు. పైగా రోజు సాయంత్రం అయ్యేసరికి ఏడ్చుకొని కూర్చుండేది. నేను మా ఇంటికి వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అంటూ ఏడుస్తూ ఉండేది. ఏదో ఒక విధంగా తనని నచ్చజెప్పి బుజ్జగించి వాళ్ళిద్దరూ కూడాను అలా మభ్యపెట్టేవారు. మరి కొంతకాలానికి తనకి 5 ఏళ్ళు అయితే వచ్చేసాయి. ఇంకా వాళ్ళ నాన్న వ్యాపారం కూడాను మంచిగా అభివృద్ధి అవుతుంది. తన్ని స్కూల్లోనైతే జాయిన్ చేశారు. మరి స్కూల్లోని అందరినీ ఆశ్చర్యపెట్టే విధంగాను ఏదైనా ఒకటి చెప్పారంటే చాలు వెంటనే పట్టేసేది. అంతేకాదు ఏకసంతాగ్రహి, ఏదైనా ఒక్కసారి విన్నాదంటే అది వెంటనే పట్టేసేది. అంతేకాదు కొత్త భాషలు నేర్చుకోవడంలోని, లెక్కలు రాయడంలోని, ఇంకా కుట్లు, అల్లికలు, పాటలు, నాట్యము, ఇలా ప్రతి విషయంలో కూడాను తనకేదో ముందుగానే తెలుసు అన్నట్టుగా చేసేస్తూ ఉండేది. ఇలా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటూ ఉండేది. ఇంకా కొంతకాలానికి తను వాళ్ళ అమ్మ నాన్న గురించి అడగడం మానేసింది. అంతేకాదు తను అలా పెద్దదవుతున్న కొలదిని అది మర్చిపోయినంతలాగా మారిపోయింది. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడాను సరే పిల్ల మర్చిపోయింది కదా, మనం ఇంకా గుర్తు చేయకూడదు, దాని గురించి మాట్లాడుకోకూడదు అని జాగ్రత్త పడుతూ ఉండేవారు. అలా కొంతకాలం అయితే గడిచిపోయింది. మరి పిల్ల అదృష్టమో ఏంటో కానీ చిన్న బట్టల షాపు పెద్దదిగా మారి పెద్ద కోటీశ్వర్లు అయితే అయిపోయారు. మరి వాళ్ళ అమ్మ నాన్న అల్లారు ముద్దుగానైతే చూసుకునేవారు. అంతేకాదు ప్రియదర్శిని ఒక్కరిదాయి అవ్వడంతో చాలా జాగ్రత్త కూడా పడుతూ ఉండేవారు. తను ఒక 18 ఏళ్ళకు వచ్చేసరికి తనకి ఏవేవో కొత్త కోరికలు, ఇంకా ఏవేవో ఆలోచనలు అయితే వస్తున్నాయి. తనకి ఎప్పుడు కూడాను శివ అయితే గుర్తుకొస్తూ ఉండేవాడు. శివ ఎలా ఉన్నాడో ఏంటో, ఒక్కసారి వెళ్ళి చూస్తే బాగుంటుంది, ఆ ఊరికి ఎప్పుడు వెళ్తానా, మా అమ్మని నాన్నని ఎప్పుడు చూస్తానా అని తన మదిలో ఉన్నప్పటికీ కూడాను బయటపడేది కాదు. మరి అలా కొంతకాలం అయితే గడిచిపోయింది. మరి ఆధునిక కాలంతో పాటు ముందుకు వెళ్ళాలి కాబట్టి ప్రియదర్శిని కూడాను తన ఆలోచనలన్నీ పక్కన పెట్టి చదువు మీదే తన దృష్టిని అయితే సారించింది. మొత్తానికి క్యాంపస్ ఇంటర్వ్యూలోని సెలెక్ట్ అయ్యి మంచి ఉద్యోగాన్ని అయితే పట్టేసింది. తను ఎటువంటి ఉద్యోగం అనుకుందో కరెక్ట్గా అలాంటి ఉద్యోగమే దొరికింది. అది ఉత్తరప్రదేశ్లో ఉన్న కాన్పూర్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళ అమ్మ నాన్న ఎంతో భయపడిపోయారు. ఒక్కగానొక్క కూతురు, పైగా ఇప్పుడు ఆస్తి అంతస్తు కూడా ఉంది, ఒక్కరిదాన్ని పంపించాలంటే ఎలా, అయినా మనకి ఈ ఉద్యోగాలు అవి ఎందుకమ్మా, మన బిజినెస్ ఉంది కదా అదే చూసుకుంటే సరిపోతుంది కదా అని చెప్తూ ఉంటే, నాన్న ప్లీజ్ ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టుగా చేశాను, ఈ ఒక్క జాబ్ నాకు ఇష్టమైనట్టు నన్ను చేయనివ్వండి ప్లీజ్ అని అంటుంది. సరే తల్లి, నువ్వు ఒక్కదానివి ఎందుకు, అమ్మ నీ తోడుగా వస్తుంది, ఓకేనా అని చెప్తున్నాడు. అవునమ్మా, నాకు కూడా ఇక్కడ బోర్ కొట్టేస్తుంది, మీ నాన్న బిజినెస్ అనుకుంటూ అక్కడే ఎక్కువసేపు గడిపేస్తూ ఉంటారు, నాకు ఇక్కడ ఎవరున్నారు చెప్పు, నేను నీతో పాటుగా వచ్చేనా అని అంటే, అమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను వెళ్ళి రాగలను, చక్కగా నేను నా పనులన్నీ చేసుకోగలను, నేను ఇప్పుడు చిన్నపిల్లని కాదు, నాకు ఇప్పుడు 25 ఇయర్స్, ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటే, అబ్బో నాకు ఏజ్ చెప్తున్నావా, నీ ఏజ్ దాటుకొని వచ్చిందానే నేను, నువ్వు ఒక్కదానివి ఎలా ఉండగలవు, నీకు మళ్ళీ భోజనానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది కదా, బయట ఫుడ్ నువ్వు సరిగా తినవు, నాకు తెలుసు కదా అని చెప్తూ ఉంటే, అమ్మా ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టుకు అంటూ బట్టలు అయితే సర్దేసుకుంది. ఇంకా కాన్పూర్కి అయితే ఫ్లైట్ మీద అయితే వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిన రోజే
తన జాబ్లోని జాయిన్ అయిపోయింది. వాళ్ళ హెచ్ఆర్ కూడా చాలా మంచి ఆయన. కొంచెం వయసున్నా కూడాను చాలా మంచిగానైతే మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళు కూడాను చాలా మంచిగా తననైతే రిసీవ్ చేసుకున్నారు. తను వర్క్ చేస్తూ ఇలా మనసులో అనుకుంటుంది, అమ్మా నాన్న ఎక్కడున్నారు, నాకు ఎప్పుడు కనిపిస్తారు, శివ ఎక్కడున్నావు, నాకు కనిపించవా అని మనసులో అనుకుంటూ కాన్పూర్ ఎంతగా మారిపోయింది, నా చిన్నప్పుడు ఎలా ఉండేది అని అన్నీ గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే తన పూర్వజన్మలోని తను కాన్పూర్లోనే ఉండేది. అందుకే అంత ధైర్యంగాను నాకు అన్నీ తెలుసు అని చెప్పి ఇక్కడికైతే వచ్చేసింది. మరి తన పని అయిపోగానే సాయంత్రము వాళ్ళ కొలీగు ఒక అమ్మాయి, హాయ్ నా పేరు రియా, నేను కూడా ఈరోజే వచ్చాను, మీలాగే తెలుసు కదా అంటే, ఇందాకలా పరిచయం చేసుకున్నాం కదా తెలుసండి అని చెప్పింది. సరే కానీ మీకు కూడా కొత్తే నాకు కూడా కొత్తే, ఇక్కడ ఏదైనా ఇల్లు చూసుకుందాం, మీరు కూడా వస్తారా నాతో పాటు అని అంటే, లేదు లేదు నాన్నగారు ఆల్రెడీ నాకు ఒక ఇల్లు చూసి పెట్టారు, మీరు కావాలంటే నాతో పాటు ఉండొచ్చు అని చెప్తుంది. సరేనండి థ్యాంక్ యూ అని చెప్తూ రియా అయితే తన ఐటమ్స్ అన్నీ తీసుకొని దీంతో పాటుగా ఆ ఇంటికి అయితే వెళ్తుంది. ప్రియదర్శిని రియా ఇద్దరు కూడా మెల్లమెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఉంటారు. అండ్ రియాకి ఒక ఇబ్బంది అయితే ఉంది. అదేంటి అని అంటే, తను ఎక్కడికి వెళ్ళినా చనిపోయిన వాళ్ళని చూడగలదు. ఆ సంగతి ప్రియదర్శినికి అయితే చెప్పదు. ఎందుకంటే ప్రియదర్శిని భయపడుతుంది. అండ్ అలాగే తనతో పాటు రానివ్వదు, తన దగ్గర ఉంచుకొనివ్వదేమో అని తిను ఆ విషయాన్ని అయితే బయటికి చెప్పదు. అండ్ ఆ ఇంట్లోకి వెళ్ళగానే రియా బయటనే అలా ఉండిపోతుంది. ఇంకా బిగుసుకుపోయినట్టుగా అయిపోతుంది. ఏమైంది లోపలికి రా అని అంటూ ఉంటే, వస్తున్నా వస్తున్నా అంటూ భయంగా ఒకవైపు చూస్తూ లోపలికైతే వస్తుంది. అండ్ ప్రియదర్శిని లోపల అంతా కూడాను ముందుగానే సర్దించి ఉండడం వల్ల నీట్గానైతే కనిపిస్తుంది. ఇదే మన ఇల్లు, నువ్వు కావాలంటే నా రూమ్లో ఉండొచ్చు అని చెప్తుంది. పర్వాలేదు, నీ ప్రైవసీ ఎందుకు భంగం చేయాలి, పక్కన వేరే రూమ్ ఉంది కదా అందులో నేను ఉంటానులే అని చెప్తుంది. నీ ఇష్టం రియా, పర్వాలేదు, నాకు అలాంటివి ఏమి ఉండవు అని చెప్తుంది ప్రియదర్శిని. సరే సరే అంటూ ఇద్దరునైతే కాసేపు మాట్లాడుకొని ఫ్రెష్ అప్ అయ్యి వస్తారు. అండ్ రియా వేరే రూమ్ అయితే తీసుకుంటుంది. ప్రియా అడుగుతుంది, ఏం తింటావు, ఏం చేయమంటావు అంటే, అయ్యో నేనేం గెస్ట్ని కాదు, నేను కూడా హెల్ప్ చేస్తానులే అంటూ ఇద్దరునైతే కిచెన్లోకి వెళ్ళి కాయగూరలు కట్ చేస్తూ ఉంటుంది రియా. ఆ టైంలోని మళ్ళీ రియా అలానే బిగుసుకుపోయి ఉండిపోతుంది. ఏమైంది రియా, సడన్గా అలా ఉండిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే, లేదు లేదు అంటూ ఒక కార్నర్ వైపు చూసి భయపడుతూ తను మరో వైపుకి వచ్చి మళ్ళీ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తుంది. ఈలోగా కుకింగ్ స్టార్ట్ చేసి మెల్లగానైతే వండుతుంది ప్రియదర్శిని. ఆ టైంలోని రియా ఇలా అడుగుతుంది, ప్రియదర్శిని నీకు దెయ్యాల గురించి ఏమైనా నమ్మకం ఉందా, అవి ఉంటాయని నువ్వు నమ్ముతావా, అవి కొంతమందికి కనిపిస్తాయి తెలుసా అని అంటుంది రియా. వెరీ ఇంట్రెస్టింగ్, అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు గుర్తొచ్చింది అని అంటే, నువ్వు నమ్ముతావా నమ్మవా అని అడుగుతుంది. నమ్ముతాను, అయితే అంతే, నాకు అప్పుడప్పుడు కనిపిస్తాయి అవి, అది నీ దగ్గర దాచాను అని చెప్తుంది. అవునా, నిజంగానా అని అంటే, అవును, ఇందాకలా కూడా మన రూమ్లోని ఒక దెయ్యం అయితే కనిపించింది, అందుకే నేను అలా ఉండిపోయా, ఇంట్లోకి వస్తున్నప్పుడు కూడా కనిపించింది అది అని చెప్తుంది. అవునా, మన రూమ్లో ఉందా అని అంటే, ఇక్కడ కాదు ఎక్కడైనా కూడా కనిపిస్తూనే ఉంటాయి నాకు, కంగారు పడొద్దులే, అవేం చెయ్యు, కొన్ని మటుకే మన మీద పగబడుతూ ఉంటాయి, అంటే వాటి ప్లేస్లోకి మనం వెళ్తే అవి మనల్ని అక్కడ ఉండనివ్వకుండా చేస్తాయి, అంతేగాని అవి మన మీద పవర్ఫుల్ ఏం కాదు. నిజం చెప్పాలంటే ఈ కాలం దెయ్యాల కన్నా మనుషులే చాలా క్రూరమైన వాళ్ళు, భయంకరమైన వాళ్ళు అని అంటుంది. అది నిజమే, సరే కానీ అయితే నీకు నిజంగానే కనిపిస్తారా అని మళ్ళీ ఆశ్చర్యంగా అడుగుతుంది ప్రియదర్శిని. అవును ప్రియా, నిజంగానే కనిపిస్తారు అని చెప్తుంది. సరే కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి సమాధానం చెప్తావా? తప్పకుండా అడుగు ప్రియా అని అంటుంది. అంటే నీకు పునర్జన్మ గురించి ఏమైనా
ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా తెలుసా, నువ్వు దాన్ని నమ్ముతావా అని అడుగుతుంది. ఎందుకు నమ్మను, నమ్ముతానే. దయ్యాల గురించి నమ్ముతున్న దాన్ని నమ్మనా అని అంటుంది. ఇంతకీ దాని గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటే ప్రియదర్శిని కూడా ఓపెన్ అయ్యి చెప్తుంది. తనకి చిన్నప్పుడు నూతిలో పడిపోయినప్పుడు నుంచి జరిగిన విషయం ఏంటంటే, తనకి ఆ షాక్లోకి వెళ్ళినప్పుడు తన పూర్వజన్మ ఆటోమేటిక్గా తనకి గుర్తుకు రావడం అనేది జరుగుతుంది. తను అప్పుడు ఏ వయసులో ఉండేది, ఎలా చనిపోయింది, ఇంకా ఏమైంది అనేది చెప్పడం మొదలు పెడుతుంది. మాది కాన్పూర్లోని ఒక చిన్న మారుమూల గ్రామం. మా అమ్మ నాన్నగారు బ్రాహ్మణ్ కుటుంబానికి అయితే చెందినవారు. అంతేకాదు, మేము ప్రతి విషయంలో కూడా ఆచార వ్యవహారాలు అనేవి తప్పనిసరిగా పాటిస్తూ ఉండేవాళ్ళమే. మా నాన్నగారు ఎన్నో యజ్ఞ యాగాదులు, పూజలు, క్రతువులు చేస్తూ ఉండేవారు. మా అమ్మ ఏమీ తక్కువ తినలేదు. మా అమ్మ కూడాను చాలా పూజలు అయితే చేస్తూ ఉండేది. నేను వాళ్ళకి లేక ఒకే ఒక్క సంతానాన్ని. నన్ను అల్లారు ముద్దుగానైతే పెంచుకున్నారు. మా నాన్నగారి పేరు విష్ణు శర్మ. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. అమ్మని నాన్నని నేను ఎప్పటికీ మర్చిపోలేదు. అలాగే నా శివ గురించే నేను ఇక్కడికి వచ్చాను. నాకు అప్పుడు 18 ఏళ్ళు. నీళ్ళ కోసము ప్రతిరోజు కూడా మా ఇంటి వెనకాతలో ఉన్న నూతి దగ్గరికి అయితే వెళ్తూ ఉండేదాన్ని. అక్కడ కేవలం మా కులపు వాళ్ళు మాత్రమే నీళ్లు తోడుకుంటూ పట్టుకెళ్తూ ఉండేవారు. మరి నాతో పాటుగా మా స్నేహితురాళ్ళు కూడా అక్కడికి వచ్చి కాసేపు మాట్లాడుకొని నీళ్లు తోడుకొని ఇంటికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అలా ప్రతిరోజు కూడా అయ్యేది. ఒకరోజు నేను నీళ్లు తోడుతుండగా నా చేయి జారి చాదైతే నూతిలో పడిపోయింది. అంతే, నేను గట్టిగా ఆ తాడును పట్టుకొని ఆ తాడు జరజర జారిపోతూ ఉంటే అది పట్టుకోలేక గట్టిగానైతే అరిచేస్తున్నాను. ఈలోగా వెనక నుంచి వచ్చి ఎవరో ఆ తాడునైతే గట్టిగా పట్టుకున్నారు. దాంతోపాటుగా నా చేతిని కూడా పట్టుకున్నారు. మా వాళ్ళందరూ చూసి అలా నిశ్చేష్టులై ఉండిపోయారు. ఇంకా వెనకాతల నుంచి గట్టిగా పట్టుకొని ఆ తాడునైతే లాగేశాడు. నేను చూసి ఎవరితనో నా చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు అంటూ చెయ్యి విదిలించుకొని పక్కకైతే వచ్చేసి చేతిని నొక్కుకుంటూ అబ్బా చెయ్యంతా కూడా మండిపోతుంది అని అంటూ ఉంటే ఏది అంటూ మళ్ళీ నా చేతిని వచ్చి పట్టుకున్నాడు. చిచి వదలండి అంటూ చేతిని విడిపించుకొని లోపలికైతే కోపంగా వెళ్ళిపోయా. అంతే, ఆ అబ్బాయి నన్నే చూస్తూ నవ్వుతూ దూరంగానైతే వెళ్ళిపోయాడు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మటుకు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని ఛీ ఎవరా అబ్బాయి, ఎందుకు ఇలా నా చేయి పట్టుకున్నాడు అని బాధపడిపోతున్నా. నన్ను నేనే తిట్టుకుంటున్నా. ఈలోగా అమ్మ వచ్చి ఏం జరిగింది తల్లి అని అడిగింది. ఆహా ఏం లేదమ్మా అని చెప్తూ నేను చేతికైతే ఇంత వెన్న తీసి రాస్తున్నా. అయ్యో చెయ్యేంటి ఇలా తెగిపోయింది అని అడిగితే ఏం లేదమ్మా, నూతిలోని చాద పడిపోబోతుంటే గట్టిగా పట్టుకున్నా, అప్పుడు ఇలా తెగిపోయింది అని చెప్తున్నా. అయ్యయ్యో ఉండమ్మా నేను రాస్తా అంటూ అమ్మ అయితే వెన్న రాస్తుంది. ఈలోగా మా ఇంటికి ఎవరో వచ్చారు. అన్నయ్య గారు వచ్చేసారా, ఉండండి నీళ్లు పెట్టిస్తా. ఇదిగో మామయ్య వచ్చాడే ఊరి నుంచి, ఆ బయటన నీళ్లు పెట్టాను తీసుకువెళ్ళి ఇవ్వు అని చెప్తుంది. ఎవరమ్మా, నాకు తెలియని మామయ్య అని అడిగాను. అదేనే నాన్నగారి వాళ్ళ స్నేహితులు ఉన్నారు కదా, ఆయనే నీకు మామయ్య అవుతారు. ఆయన వాళ్ళ అబ్బాయితో పాటు వచ్చాడు, అదిగో వాళ్ళ అబ్బాయి అని చూపించింది. అంతే, నూతి దగ్గర నా చేయి పట్టుకున్న అబ్బాయి ఆ అబ్బాయే, ఎవరో కాదు తను శివ, నా శివ అని చెప్తూ కళ్ళంట నీళ్లు పెట్టుకుంది. అయ్యో ప్రియా ఏడవకు ప్రియా, సృహలోకి రా, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే అప్పటికే నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ మామయ్య శివని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మా ఇంటికి అయితే తీసుకువచ్చాడు. శివని మాకు చూపించినట్టుగా ఉంటుంది, అలాగే పెళ్లి మాటలు మాట్లాడుకుందామని. మొత్తానికి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి ఆ తర్వాత వాళ్ళతోని మా నాన్న అమ్మ అయితే మాట్లాడారు. ఆ తర్వాత ఆ అబ్బాయి నాకాసే చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. నేను కూడాను లోపల నవ్వుకుంటూ మొహం చాటేసి లోపలికైతే వెళ్ళిపోయా. ఇంకా మర్నాడు నుంచి ఒక 5 రోజుల వరకు మా ఇంట్లోనే వాళ్ళు బస చేసి ఆ తర్వాత అయితే వెళ్ళిపోయారు. అంతేకాదు, నాకు కాబోయే మామగారు మా ఇంటి దగ్గరలోనే ఒక ఇల్లునైతే కొన్నారని నాకు తెలిసింది. మరి త్వరలోనే అక్కడికైతే వచ్చేసి ఆ తర్వాత
పెళ్లి చేసేద్దామని నిర్ణయించుకున్నారు. ఈలోగా ఆ ఇంటినైతే శుభ్రం చేసుకొని అందులోకైతే దిగిపోయారు. ఇంకేముంది, ఒక నెల రోజుల్లోని ముహూర్తం తీసి మంచి ముహూర్తం అయితే చూశారు. ఈలోపే శివ ప్రతిరోజు నాతో మాట్లాడడం, ఇద్దరం కలుసుకోవడం అనేది చేశాం. అంతేకాదు, అప్పటికే మేమిద్దరము గాఢంగా ప్రేమించుకోవడం మొదలుపెట్టేశాం. మరి ఒకరోజు నేను నీళ్లకని వెనక్కి వెళ్ళి నూతిలో నీళ్లు తోడుతుండగా ఎక్కడి నుంచో వచ్చింది ఒక పాము. వచ్చి నన్ను కాటేసింది. అంతే, నేను కుప్పకూలిపోయాను. గట్టిగా అరుస్తూ ఉంటే ఈలోగా శివ ఏమైందని వచ్చి నా కాళ్ళు వంక చూసి ఒక తాడుని తీసుకొచ్చి గట్టిగా బిగించాడు. కానీ ఏం లాభం లేకపోయింది. వాళ్ళు ఎన్నెన్నో ప్రయత్నాలు అయితే చేశారు. అప్పటికే నాకు అర్థమవుతుంది, నా గుండె చప్పుడు మెల్లమెల్లగానైతే ఆగిపోతుంది. నా ఒంట్లోని రక్తం అంతా కూడా ఎక్కడికక్కడ గడ్డ కట్టుకుపోతుంది. మెల్లగా నా ఒళ్ళంతా చల్లబడిపోయింది. నాకేం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. నా శివ చేతిలోనే అలాగా ఉండి చనిపోతున్నానని తెలిసి శివని దగ్గరికి పిలిచి బొట్టు పెట్టమని అడిగాను. తన నుదుటి మీద ఉన్న బొట్టుని తీసి నా నుదుటి మీద అయితే పెట్టాడు. ఏడుస్తూ అలానే ఉండిపోయాడు. నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నన్ను వదిలేసి వెళ్ళిపోకు పూజ అంటూ ఏడుస్తున్నాడు. నేనెక్కడికి వెళ్ళిపోను. నీకోసం మళ్ళీ జన్మెత్తి వస్తాను. నా కోసం ఎదురు చూస్తావు కదూ అంటూ చేతిలో చేయి వేసి గట్టిగానైతే పట్టుకున్నా. తను అలా ఏడుస్తూ ఉంటే తన కన్నీరు నా మీద వచ్చి పడుతుంది. అంతేకాదు, నాకు అప్పటికే ఏదో తెలియని ఒక అనుభూతి అయితే కలుగుతుంది. నా ఒళ్ళు పూర్తిగా చల్లబడిపోయింది. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. నా కళ్ళల్లో నుంచి నా ప్రాణం అయితే బయటికి వచ్చేసింది. నన్ను నేను చూసుకోగలుగుతున్నాను. పక్క నుండి అందరూ ఏడుస్తుంటే వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉన్నానని చెప్తున్నా కూడా ఎవరూ వినట్లేదు. ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు. నాకు చాలా బాధగా ఉంది. శివ నన్ను చూడలేకపోతున్నాడు. నా దేహాన్ని పట్టుకొని విపరీతంగా ఏడ్చేస్తున్నాడు. నాకు వెళ్ళాలని లేదు. అయినా కూడాను ఏదో ఒక తెలియని అదృశ్య శక్తి వచ్చి ఒక వెలుతురు రూపంలోని నన్ను అక్కడికైతే తీసుకుపోయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ జన్మ నుంచి ఈ జన్మకైతే వచ్చేసాను. చిన్నప్పటి నుంచి నేను శివ గురించే బతికా. శివ ఎప్పుడు కలుస్తాడా, నా జీవితం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందా అని ఎదురు చూస్తున్నా. నాకు నువ్వు సహాయం చేస్తావు కదూ అని రియాని అడుగుతుంటే తప్పకుండా చేస్తాను ప్రియా, నువ్వేం చెప్తే అది చేస్తాను అని అంటుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. మనం ఈ వారంలోని వీకెండ్ వచ్చేటప్పుడు మా ఇంటికి వెళ్దాం ఒకసారి, అక్కడ ఎలా ఉందో ఏంటో చూడాలి అని అంటుంది. తప్పకుండా. ఎక్కడ అని అంటే మనం ఉండే ఆఫీస్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది మా ఇల్లు అని చెప్పింది. అంటే ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అని చెప్తుంది. సరే అని చెప్పి వాళ్ళు వీకెండ్ వరకు ఎదురు చూస్తారు. వీకెండ్ రానే వచ్చింది. మరి ఆ రోజు వాళ్ళ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇద్దరునైతే వాళ్ళ ఆఫీస్ నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళ ఊరికైతే వెళ్ళారు. వెళ్ళేసరికి అంతా మారిపోయింది. ఇప్పుడు అది పెద్ద సిటీ. అప్పుడు మారుమూల గ్రామం. కానీ ఇప్పుడు ఎక్కడ తనుందో, ఎక్కడ వాళ్ళ ఇల్లు ఉందో అనేది కూడా గుర్తులేదు. వెతుకుతూ ఉన్నారు. ఎక్కడ ప్రియా, ఎక్కడ అని అడుగుతూ ఉంటే ఇక్కడే ఉండాలి, ఇక్కడే మా ఇల్లు, ఇక్కడే నుయ్యి కూడా ఉంటుంది అని అంతా కూడా వెతుకుతుంది. పాపం పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈలోగా తను ముందుకు వెళ్ళి రోడ్డు అయితే ఎక్కి అటు ఇటు చూస్తూ తను వెనక ముందు చూడకుండా ముందుకైతే వెళ్ళిపోతుంది. రియా వెనకాతలే ఉండి ప్రియని అలా గమనిస్తూ వెనకాతల వెళ్తుంది. కానీ తను రోడ్డు మధ్యకి వెళ్ళి అటు ఇటు చూస్తుందనే విషయాన్ని గమనించలేదు. తను చూసేలోపు అటునుంచి ఒక పెద్ద ట్రక్ అయితే వచ్చేస్తుంది. ప్రియా ట్రక్ చూసుకో అని చెప్తూ గట్టిగా అరుస్తూ అలానే ఉండిపోతుంది. ఈలోగా ఒక అబ్బాయి వచ్చి వెనక నుంచి గట్టిగానైతే లాగేశాడు ప్రియని. ఇద్దరూ కిందనైతే పడిపోయారు. అంతే, తన గుండె చప్పుడు తన గుండెలకైతే తెలుస్తుంది. ఎవరు నన్ను లాగింది అని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగుంట శివ. మళ్ళీ తను కూడా వేరే జన్మ ఎత్తి అలానే కనిపిస్తున్నాడు. అలానే చూస్తూ లెగకుండా ఉండిపోయింది. శివ మటుకు, ఏమండి, హలో, లేస్తారా ఇంకా? ఏంటండి అలాగా మధ్యలోకి వచ్చి ఉండిపోయారు?
పొరపాటును గుద్దేస్తే ఇంకేమైనా ఉందా, పరలోకానికే పైన అయిపోను అని చెప్తున్నాడు. తన మటుకు అవేం వినకుండా శివనే అలా చూస్తూ ఉండిపోయింది. ఈలోగా రియా వచ్చి, ఏ ప్రియా లెగవే, రోడ్డు మీద ఏంటి అంటూ లేపింది. సారీ అండి సారీ అంటూ చేతులు అయితే దులుపుకుంటుంది. ఇంకా శివ లేచి, అదేంటండి మధ్యలోకి వచ్చి అలా నించుండిపోయారు, ఎవరిని వెతుకుతున్నారు అని అంటున్నాడు. మిమ్మల్నే అని అంటుంది. నన్నా అంటూ నవ్వుతున్నాడు. ఆ మాటలకి రియా ఏమో, ఏ ప్రియా ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అంటూ సృహలోకి రా అని చెప్తుంది. సారీ అండి సారీ, నేను ఎవరి గురించో వెతుకుతూ అలా అనేసాను, ఏమనుకోవద్దు అనేసి అంటే, భలే వారండి మీరు, సర్లేండి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్తూ తను వెళ్ళిపోబోతుంటే, హలో ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం అంటూ మళ్ళీ వెనక్కి పిలిచింది. చెప్పండి అని అంటే, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందండి అని అంటుంది ప్రియదర్శిని. జనరల్గా ఈ క్వశ్చను అబ్బాయిలు వేస్తారు, కొత్తగా మీరు వేస్తుంటేనే నాకేదో డౌట్ వస్తుంది అని అన్నాడు. ఆ మాటలకి రియా, నువ్వు ఇంకా ఆపవే, పద వెళ్దాం అంటూ లాక్కొని వెళ్ళిపోతుంది. తను కూడా చూసి నవ్వుకుంటూ మళ్ళీ తన జోబులో నుంచి హెడ్ఫోన్స్ తీసి చెవులో పెట్టుకొని వినుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా ప్రియ మటుకు వెనక్కి తిరిగి చూస్తూ, నేను చెప్పాను కదా శివ, తనేనే, ఎలా వచ్చాడో చూడు, నన్ను మళ్ళీ రక్షించాడు అని చెప్తుంది. ఏంటి శివనా అంటూ తనైతే మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది. తనే శివ? అవునే, నిజంగానే తనే శివ అని చెప్తుంది. సరే, ఈ జన్మలో కూడా బాగానే కాపాడాడే. అయ్యో కొంతసేపు ఉండుంటే ఫోన్ నెంబర్ అది తీసుకుందాం కదా, అప్పుడు కానీ మన ఇద్దరిని పిచ్చోళ్ళ ఖాతాల్లో జమ చేయడు అనుకుంటూ, సర్లే మళ్ళీ వాడే వస్తాడు, నా గురించి ఎందుకు రాడు, నేను వచ్చాను కదా అలాగే వాడు వస్తాడు అంటూ ఇద్దరునైతే వెళ్ళిపోతున్నారు. ఒక పెద్ద బిల్డింగ్ పక్కన ఒక చిన్న ఇల్లు అయితే ఉంది. అది కూడా పూర్తిగా పాడైపోయి బాగా ధూళి దుమ్ము పట్టేసి అసలు ఆ బిల్డింగుల మధ్యలోని ఆ ఇల్లు అయితే అస్సలు కనిపించట్లేదు. ఆ ఇంటిని క్రాస్ చేస్తూ వెళ్ళగానే రియా అలానే బిగుసుకుపోయి అక్కడే ఉండిపోయింది. ప్రియా అడుగుతుంది, ఏమైంది రియా నీకు ఇప్పుడు అలా ఉండిపోయేమేమి, ఎవరినైనా చూస్తున్నావా అని అంటే, ఆ ఇల్లు అని చూపిస్తుంది. సడన్గా చూసి ప్రియకైతే అప్పుడు గుర్తొస్తుంది, అది వాళ్ళిల్లే, అప్పుడు కాలంలోని తను ఆ ఇంట్లో ఉండేది, అదంతా గుర్తుకొస్తుంది. ప్రియ కూడా ఆ లోపలికి వెళ్తుంది. తన వెనకాతలే రియా కూడా వస్తుంది. ఆగు ప్రియా, వెళ్ళకు, అక్కడ ఎవరో ఉన్నారు అని చెప్తుంది. ఎవరున్నారే, నాకెవరూ కనిపించట్లేదు, ఉండు అంటూ మరి కాస్త దగ్గరికి వెళ్ళేసరికి అదంతా కూడా దుమ్ము ధూళి పట్టేసి చాలా కాలం నుంచి ఆ ఇల్లు అలానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏమైంది, ఎవరున్నారు అని అడుగుతూ ఉంటే, ఎవరో ఇద్దరు ముసలివాళ్ళు అదిగో ఆ ఇంటి వెనకాతలు కనబడుతున్నారే, వెళ్ళొద్దు, ఉండు, వాళ్ళు కోపంగా ఉన్నారు అని చెప్తుంది. కోపంగా ఉన్నారా, అసలు ఎవరే, ఎలా ఉన్నారు అని అంటే, ఎలా ఉన్నారు ఏంటి, ముసలివాళ్ళు, చెప్తున్నాను కదా వద్దు వద్దు అని చెప్తుంటే తిని మటుకు అడుగులు వేసుకుంటూ అవన్నీ చూస్తూ లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇంకా ఆ లోగిలంతా కూడాను ఓపెన్గా ఉండడంతో అదంతా కూడా చూసుకొని వెనక్కి అయితే వెళ్తుంది. ప్రియా వెనక్కి వచ్చేవే ప్లీజ్ అని అంటూ ఉంటే, నేనున్నాను కదా, నువ్వు భయపడకు రా, నేను చూపిస్తా, ఇదంతా మా ఇల్లే అంటూ రియనైతే లోపలికి లాక్కొచ్చింది. ఇంకా వెనక నుంచి వాళ్ళు పెరడ్లోకి వెళ్ళేసరికి ఆ నూతి దగ్గరే వాళ్ళిద్దరూ నించొని ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరో అక్కడ ఉన్నట్టుగా నూతి పక్కన నించొని గట్టిగానైతే ఏడుస్తున్నారు. ఆ ఇద్దరు ఆర్తనాదాలు ఈ రియకి మహా కఠోరంగానైతే వినబడుతున్నాయి. భయం వేస్తూ రియా అయితే ప్రియని వెనక్కి వచ్చేవే ప్లీజే, నీకు అర్థం కావట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారే, నాకు భయం వేస్తుంది అని చెప్తుంది. ఎవరే అసలు, ఎవరు ఏడుస్తారు, ఇక్కడ ఎవరుంటారు, నేను వచ్చాను, ఇది నా ఇల్లు, నేను పూజని, నా ఇల్లు ఇది అని అంటూ ఆ నూతి దగ్గరికి అయితే వెళ్ళింది. అంతే, వాళ్ళిద్దరూ కూడాను పూజ అన్న మాట వినేసరికి తిన దగ్గరికి వచ్చి ప్రియదర్శిని దగ్గర నుంచి అయితే చూస్తున్నారు.
అది చూస్తున్న రియా భయపడిపోతూ, ప్రియా నీ దగ్గరికి వచ్చేసరే, వాళ్ళిద్దరూ నిన్నే చూస్తున్నారు, ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంటూ భయపడిపోతూ ప్రియనైతే వెనక్కి లాగుతుంది. అప్పటికి వాళ్ళిద్దరూ కూడాను ప్రియని పట్టుకొని ఇద్దరు చూస్తూ ఏడ్చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏ క్షణాన్నైతే తను పట్టుకున్నారో అప్పటికి వాళ్ళిద్దరూ కూడాను ప్రియకైతే కనిపిస్తున్నారు. అమ్మా, నాన్న, మీరేంటి ఇలా అయిపోయారు అంటూ తను కూడా వాళ్ళిద్దరిని గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తుంది. ఆ మాటలు వింటున్న రియకు మటుకు ఏమీ అర్థం కావట్లేదు. తను అలాగా అక్కడే నించొని నిశ్చేష్టురాలు అయిపోయి చూస్తూ ఉంది. వాళ్ళిద్దరూ కూడాను నీకోసమే ఎదురు చూస్తున్నామమ్మా, నువ్వు వస్తావని మాకు తెలుసు, నీ గురించే ఎదురు చూస్తున్నాం. వాళ్ళిద్దరూ తమ పూజని గట్టిగా పట్టుకున్నారు. అంతేకాదు, పూజ మరణించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడాను బెంగ పెట్టుకొని మంచాన్ని అయితే పడ్డారు. మరి కొంతకాలానికి వాళ్ళిద్దరూ కూడాను కాలం చేశారు. మరి శివ విషయానికి వచ్చేటప్పటికి శివ అయితే అక్కడే పూజని పట్టుకొని ఏడుస్తూ అర్ధాంతరంగా గుండె పగిలి చనిపోయాడు. మరి ఆ సంగతి చనిపోయిన పూజకు కూడా తెలియదు. అందుకనే మళ్ళీ వెంటనే పునర్జన్మ అనేది వచ్చింది. మరిద్దరు కూడా ఒకరి కోసం ఒకరు మళ్ళీ పుట్టడం అనేది జరిగింది. మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళ అమ్మ నాన్న కూడాను ఆఖరిగా చనిపోయిన తర్వాత వారిద్దరి ఆత్మలు కూడాను పూజ కోసమే ఎదురు చూస్తూ ఆ ఇంట్లోని అలానే ఉండిపోవడం వలన ఆ ఇంట్లోని ఎవరు కూడా దిగినా ఇబ్బందులు పెడుతూ వారిని అక్కడ ఉండనివ్వకుండా చేశారు. అంతేకాదు, ఆ నూతి దగ్గరే అలానే ఉండిపోయారు. ఇన్నాళ్ళకి పూజ మరొక రూపంలో, అదే ప్రియదర్శిని రూపంలోని అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూడగానే వాళ్ళకి విముక్తి అనేది దొరికింది. ఇంకా పూజ వాళ్ళిద్దరిని చూస్తూ ఏడుస్తూ ఉంటే, వద్దు తల్లి, ఏడవకు, నువ్వేడిస్తే మా ఆత్మలకి విముక్తి దొరకదు, ఎప్పుడూ మా ఆశీస్సులు నీతోనే ఉంటాయి తల్లి అంటూ జాగ్రత్తలు చెప్పి వాళ్ళిద్దరూనైతే అంతర్ధానం అయిపోయారు. అంతే, పూజని ఇంకా రియా పక్కకి తీసుకువచ్చి పద ఇంకా ఇంటికి వెళ్దాం అంటూ లాక్కెళ్ళిపోతుంది. ఇంకా ప్రియ కూడాను కళ్ళంట నీళ్లు తుడుచుకొని, ఇంకా నేను ఏడ్చేదే లేదు, మా అమ్మ నాన్నని చూశాను, అదే సంతోషం అంటూ తను ఇంకా అన్నీ మర్చిపోయి ప్రస్తుతం ఉన్న వాళ్ళ అమ్మ నాన్న గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. వెంటనే వాళ్ళ అమ్మకి నాన్నకి కూడా కాల్ చేసి మాట్లాడింది. వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు. ఎందుకంటే ప్రియ చిన్నప్పటి నుంచి కూడాను, అదే ఆ దెబ్బ తగిలిన దగ్గర నుంచి కూడాను వాళ్ళతోని సరిగ్గా మాట్లాడేది కాదు. ఏదో అంటి ముట్టనట్టు మాట్లాడుతూ ఉండేది. అంటే పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతూ ఉండేదట. మరి అప్పుడు ఆ కాల్ చేసిన తర్వాత ప్రియ నార్మల్గానైతే అయిపోయింది. ఆ తర్వాత మర్నాడు యథావిధిగా ఇద్దరునైతే ఉద్యోగానికి వెళ్ళిపోయారు. ఆశ్చర్యం, ఆ రోజు వాళ్ళతో పాటు వాళ్ళ టీంలోని కొత్తగా ఒక అబ్బాయి అయితే జాయిన్ అయ్యాడు. తను ఎవరో కాదు, శివనే. ఇంకా ప్రతిరోజు కూడాను శివ ఆఫీస్కి రావడం, వీళ్ళని చూసి నవ్వుకుంటూ తన పనేదో తను చేసుకుపోవడం. ఇంకా మొత్తానికి ముగ్గురునైతే మంచి ఫ్రెండ్స్ అయితే అయిపోయారు. శివ మెల్లమెల్లగా ప్రియనైతే లవ్ చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు, ప్రియకి ముందు నుంచి శివ తెలుసు కాబట్టి తను కూడా నార్మల్గానే మాట్లాడుతూ తన్ని లవ్ చేస్తూ ఉండేది. ఇక మొత్తానికి వాళ్ళ ప్రేమ ముదిరి పెళ్లి వరకు దారితీసింది. శివ వాళ్ళ ఇంట్లోని అందరూ ఒప్పుకున్నారు. మరి మా అమ్మ నాన్న కూడా ఒప్పుకుంటారు, వాళ్ళైతే అసలు నాకు అడ్డే చెప్పరు అని ఎంతో ధైర్యంగానైతే చెప్పింది ప్రియదర్శిని. వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళింది. క్యాజువల్గానైతే పరిచయం చేసి, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెట్టి అయితే చెప్పింది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంటూ లేచి నించున్నాడు వాళ్ళ నాన్న. ఆ మాటలకి ప్రియదర్శినికి చాలా కోపం వచ్చేసింది. ఏంటి ఇప్పుడు ఈయన అనుకుంటూ కోపంతోని, మీకు ఇష్టమైనా లేకపోయినా నేను మటుకు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది. ఇంకా ఆ మాటలకి ప్రియదర్శిని వాళ్ళ నాన్న మటుకు కోపంతోని ఊగిపోతూ, అసలు నిన్ను కనడమే మేము చేసిన పెద్ద పొరపాటు, నీ చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నా, ఏనాడైనా మమ్మల్ని అమ్మా నాన్నలా గ్రహించావా, ఏనాడైనా మాకు గౌరవం ఇచ్చావా, ఎప్పుడూ ఎవరో కొత్త అమ్మ నాన్న ఉన్నట్టు ఎవరి గురించో చెప్తూ ఉండేదానివి, చిచి అంటూ పైగా మా పరువు తీస్తావా, ఇప్పుడు మనం కోటీశ్వరులం, వీడిని వెనకాతలు వచ్చాడంటే ఆ కోట్లు చూసుకునే వచ్చాడు,
అనాపరగ్గాడు ఎవడో ముక్కు మొహం తెలియని వాడిని తీసుకొచ్చి నాకు అల్లుడుగా చేద్దామనుకుంటున్నావా అంటూ ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటే శివ అయితే కోపంతో నించున్నాడు. నేను మీ అమ్మాయి గురించి వచ్చాను కానీ మీ వెనకాలన్న ఆస్తిని చూసి రాలేదు. అయినా నాకు కూడా అవసరం లేదు. మీ అమ్మాయి ఒక్కరిదాయి చాలు. నాకు మీ ఆస్తి అక్కర్లేదు, మీరు అక్కర్లేదు. రా మనం వెళ్ళిపోదాం ప్రియా అంటూ చేయి పట్టుకున్నాడు. నువ్వు మర్యాదగా దాన్ని చేయి వదలరా, నా ముందే దాన్ని చేయి పట్టుకుంటావా అంటూ తన కాలర్ని అయితే పట్టుకున్నాడు. ఇంకా ఇద్దరు కూడాను గొడవకైతే దిగిపోయారు. వెంటనే ఏడుస్తూ కిందనైతే కూలబడిపోయింది ప్రియ. ఎందుకు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నారు? దేవుడా, ఏం పాపం చేశానయ్యా నేను? నాకెందుకు ఈ కర్మ? ముందు జన్మలోని పాము కాటుతోని చనిపోయేటట్టు చేసావు. నా శివని నాకు కాకుండా చేసావు. ఇప్పుడు ఇలానా? నేను బ్రతికుండే ఏం లాభం నా శివ నాకు దక్కనప్పుడు? నాకు ఇక చావే శరణ్యం అనుకుంటూ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ లేచి వంటగదిలోకి అయితే పరిగెడుతుంది. తన వెనకాతలే శివ కూడా వెళ్ళి, ఆగు, వాళ్ళని ఎదిరించి మనం పెళ్లి చేసుకుందాం, అంతేగాని నువ్వు ఏ అఘాయిత్యానికి పాలు పడకు అంటూ తన చెయ్యి అయితే పట్టుకున్నాడు. అది చూసిన వాళ్ళ నాన్నకి చాలా కోపం వచ్చేస్తుంది. నువ్వేంట్రా దాన్ని కంట్రోల్ చేస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని అయితే విడగొడుతున్నాడు. కానీ ఇద్దరిని ఒకరినొకరు గట్టిగానైతే పట్టుకున్నారు, చెయ్యి విడట్లేదు. అది చూసి వాళ్ళ నాన్నకి ఇంకా కోపం వచ్చేసింది. అక్కడ పక్కనే ఉన్న చాకుని తీసుకొని విచక్షణారహితంగాను శివనైతే పొడి చేస్తున్నాడు. గట్టిగా అరుచుకొని మధ్యలోకి అయితే అడ్డుపడిపోయింది. ఆ లోపు తన్ని కూడాను 2-3 సార్లు పొడి చేశాడు. అంతే, అప్పుడు కానీ సృహలోకి రాలేదు. అయ్యో, ఎంత పని జరిగిపోయింది! ప్రియా, అమ్మా, లేమ్మా లేమ్మా అని అంటున్నాడు. అప్పటికే ప్రియ గుండెల్లోకి అయితే గుచ్చుకుపోయింది. అంతేకాదు ఇద్దరికీ కూడాను బ్లీడింగ్ హెవీగా అవుతుంది. వెంటనే అంబులెన్స్ పిలిచి అంబులెన్స్లోకి అయితే ఎక్కించారు. మరోవైపు ప్రియ వాళ్ళ ఫ్రెండు రియా వీళ్ళింటికి వద్దామని రెడీ అయ్యి అక్కడైతే బయలుదేరింది. ఎందుకంటే వీళ్ళు మా ఇంట్లో చెప్తాము, ఒప్పుకున్న తర్వాత నీకు మంచిగా పార్టీ ఇస్తాము, నువ్వు గ్రాండ్ హోటల్లో స్టే చెయ్యి, మేము అక్కడికే వచ్చేస్తాము, ఈవినింగ్ పార్టీకి వెళ్దాము అని చెప్పారు. సో తను కూడాను దానికోసమని ప్రిపేర్ అయ్యి అక్కడికైతే వచ్చేసింది. తను గ్రాండ్ హోటల్లోని దిగి కాస్త రిలాక్స్ అవుతూ ఉండగా ఈలోగా తన కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు. ఎవరి సమయంలోని వీళ్ళప్పుడే వచ్చేసారా అని తలుపు తీయగానే ఎదురుగాను ప్రియా ఇంకా శివ అయితే కనిపిస్తున్నారు. అదేంటే వేరం వచ్చేసారు, అంత బేగా ఒప్పుకున్నారా మీ వాళ్ళు? అసలు భయపడ్డాను మీ నాన్న ఏమంటాడో అని అంటే అదేం లేదే అని దిగాలుగా చెప్తుంది. ఏమైంది అలా ఉన్నారు? రండి లోపలికి రండి అంటూ లోపలికైతే తీసుకువెళ్ళి వాళ్ళతో కూర్చొని ఏం జరిగింది ఏమైంది అన్నీ కుతూహలంగా అడుగుతుంది రియా. ప్రియ మటుకు ఏం మాట్లాడకుండా అలానే కూర్చుంది. శివ, ఏంటి, ఏం జరిగింది? వాళ్ళు ఏమైనా ఒప్పుకోలేదా? పర్వాలేదులే, మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి, నేను మీకు ఫుల్ సపోర్ట్ అని అంటుంది నవ్వుతూ. ఆ మాటలకి వాళ్ళైతే ఎటువంటి రియాక్షన్ లేకుండా అలానే కూర్చున్నారు. ఏంటి ఇంత గలగలా మాట్లాడుతున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు, అసలు ఏం జరిగిందర్రా అని అడుగుతుంది. ఏమీ లేదులే, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు ఎప్పుడు హైక్ వస్తుందో ఎటువంటి ప్రాజెక్ట్ చెయ్యాలో అన్నీ చెప్తా, అవన్నీ కూడా చెయ్యి అని చెప్తుంది. అదేంటి నువ్వు పక్కన ఉండవా అని అంటే, నేను పక్కన ఉంటాను, ఎప్పుడు నీ పక్కనే ఉంటాను, నువ్వు జాగ్రత్త అని ఇంకేదో మాట్లాడబోతూ ఉంటే ఈలోగా రియాకి కాల్ వస్తుంది. అది ఒక అన్నోన్ నెంబర్. ఉండు, ఎవరో కాల్ చేస్తున్నారు అన్నోన్ నెంబర్ నుంచి అంటూ పక్కకి వెళ్ళి హలో అని లిఫ్ట్ చేసింది. అమ్మా, నువ్వు రియాయేనా అని అడుగుతుంది అటుపక్క నుంచి ఆమె. అవునండి, మీరెవరు? అదేనమ్మా, నేను ప్రియదర్శిని వాళ్ళ అమ్మని అని చెప్తూ ఉంటే, ఆంటీ, ప్రియ వాళ్ళు ఇక్కడే ఉన్నారు, మీరు కంగారు పడకండి అని చెప్పింది. ఉండడం ఏంటమ్మా, ప్రియ మనకి ఇంకా లేదు, శివ ప్రియ ఇద్దరు చనిపోయారు. అదేంటంటీ అలా మాట్లాడతారు? ఎంత వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నా వాళ్ళ ప్రేమని మీరు యాక్సెప్ట్ చేయకపోయినా అంత పెద్ద మాటలు అనడం భావ్యం కాదు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నాతోనే ఉన్నారు అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. రియా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోయి అలానే ఉండిపోయింది. అటుపక్క నుంచి ప్రియ వాళ్ళ అమ్మ ఎంత మాట్లాడుతున్నా కూడా దేనికి సమాధానం ఇవ్వట్లేదు. మా ఆయన కోపం వలన వాళ్ళిద్దరూ చనిపోయారు తల్లి, ఇప్పుడు ఆ అంకుల్ని కూడాను పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, నువ్వు ఒక్కసారి ఇక్కడికి రా అమ్మా అని చెప్తుంది బాధతోని ఏడుస్తూ. రియా ఉన్నావమ్మా
అని అంటూ ఉంటే, ఆంటీ వస్తున్నాను ఆంటీ వస్తున్నా అంటూ తనైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది. చూసేసరికి అక్కడ ఇద్దరు కూడా చనిపోయి ఉన్నారు. అంతేకాదు వాళ్ళిద్దరిని అంబులెన్స్ ఎక్కించి కొంచెం దూరం తీసుకెళ్లేసరికి అంబులెన్స్లోనే చనిపోయారని తెలిసింది. రియా బాధ వర్ణనాతీతం. అంతేకాదు ప్రియ వాళ్ళ అమ్మ నాన్న కూడాను మేము తప్పు చేశామంటూ ఏడ్చేస్తున్నారు. వాళ్ళు అక్కడ ఎంత పడి ఏడ్చినా కూడా ఏం లాభం, చనిపోయిన వాళ్ళని మళ్ళీ తిరిగి తీసుకురాలేరు కదా. అంతేకాదు పోలీసులు ప్రియ వాళ్ళ నాన్ననైతే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు. అక్కడ ఎంక్వైరీ అంతా కూడా పూర్తి అయిపోయింది. మరి ఇలా ఉంటాయండి కొంతమంది జీవితాలు. మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. ఆగండి కన్క్లూజన్ ఇవ్వలేదేంటి అని అనుకుంటున్నారా? ఇస్తాను. ఏంటి అని అంటే, ఎన్నోసార్లు మరణించి మరెన్నోసార్లు జన్మించినప్పటికీ కూడాను ప్రేమ దక్కడం అంత సులువేమీ కాదండి. అది ఎవరికో రాసిపెట్టి ఉండాలి. అంతేకాదు చాలామంది ఈ కాలం పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ ప్రేమ దక్కినప్పటికీ కూడాను అర్ధాంతరంగా మధ్యలో విడిపోతూ ఉంటారు. లేదంటే వాళ్ళ పేరెంట్స్ వలన ఇలా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఈ కాలంలోని మనం ఇలాంటివి చాలానే చూసాం. ప్రేమని దక్కించుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. మరి ఏమంటారు? మీరు కూడా నా మాటకి అగ్రీ అవుతారా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.